ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 175 కేంద్రాల్లో ఇవాళ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జరుగుతోంది. కొన్ని చోట్ల అభ్యర్థులు ఆలస్యంగా చేరుకోవడంతో వారిని అనుమతించడం లేదు. ప్రిలిమ్స్ ద్వారా 92,250 మంది అర్హత సాధించారు. ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్షలుంటాయి. చాలా కన్ఫ్యూజన్ తర్వాత గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ప్రారంభమైంది. నిన్నటి వరకు కూడా విద్యార్థులు గ్రూప్ 2 అభ్యర్థులు నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి అయినా కూడా ఏపీపీఎస్సీ ముందుకే వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈరోజు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తోంది. పరీక్ష ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం గ్రూప్ 2 పరీక్ష జరుగుతోంది. మా ప్రతినిధి జాయిన్ అవుతూ ఉన్నారు విజయవాడ నుంచి. మా ప్రతినిధి అందించే వివరాలు చూద్దాం. ఏ విధంగా విజయవాడలో ఎగ్జామ్ జరుగుతుంది అనే దానికి సంబంధించి సురేష్ అందిస్తారు. సురేష్, చక్రి, గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి ప్రస్తుతం మార్నింగ్ సెషన్ పరీక్ష ప్రారంభమైంది. 10 గంటలకు ఈ పరీక్ష హాజరు కావాల్సి ఉన్న సమయంలో 9 గంటల 45 నిమిషాల లోపు అభ్యర్థులు పరీక్షా కేంద్రాల లోపలికి వెళ్లాలనే నిబంధన మేరకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం విజయవాడలోని ఈ నలంద విద్యానికేతన్ పరీక్షా కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే 9 గంటల 45 నిమిషాల కల్లా అభ్యర్థులు మొత్తం పరీక్షా కేంద్రాల దగ్గరికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఉదయం నుంచి అంటే 10 గంటల నుంచి 12:30 వరకు మార్నింగ్ సెషన్, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు రెండో సెషన్ పరీక్షలు జరగబోతున్నాయి. అయితే ఈ పరీక్షలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 175 కేంద్రాల్లో దాదాపు 92,250 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాసేందుకు అధికారులు అనుమతించిన పరిస్థితి ఉంది. మొత్తం ఈ ప్రిలిమ్స్ పరీక్షల్లో ఎవరైతే అర్హత సాధించారో వారికి ఇవాళ ఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించబోతా ఉన్నారు. అయితే ఈ కొన్ని కన్ఫ్యూజన్స్ మధ్య ఈ పరీక్ష వాయిదా వేయాలని కొంతమంది అభ్యర్థులు వివాదాలు జరిగిన నేపథ్యంలో ఎట్టకేలకు ఇవాళ పరీక్షలు నిర్వహించేందుకే ఇప్పుడు ఏపీపీఎస్సీ సిద్ధమైంది. ఉదయం నుంచి కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఇవాళ ఈ పరీక్షలు జరగబోతున్నాయి. అయితే 1:100 రేషియోలో ప్రస్తుతం ఇక్కడ అభ్యర్థులను పరీక్షలు రాసేందుకు పిలిచారు. 2 సెషన్స్ గా జరిగే ఈ పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు కూడా సమాయత్తమయ్యారు. పరీక్షా కేంద్రాల దగ్గర కూడా 144 సెక్షన్ ప్రస్తుతం అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే విజయవాడ ఈ నలంద విద్యానికేతన్ సెంటర్లో మాత్రం అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. అప్పుడే 9 గంటల 45 నిమిషాలు కావడంతో ఇక్కడ ఎగ్జామ్ నిర్వహించే అధికారులు ఈ మెయిన్ గేటుకు తాళాలు వేసిన నేపథ్యంలో కేవలం 1 నిమిషం లోపు తాళాలు వేసిన వెంటనే దివ్యాంగుడైన ఓ అభ్యర్థి ఇక్కడికి చేరుకోవడంతో ఆయనతో పాటు వచ్చిన ఆయన భార్య అటు పరీక్షలు నిర్వహించే అధికారులతో పాటు పోలీసులను కూడా తీవ్ర ప్రాధాయపడిన పరిస్థితి అయితే ఉంది. తమ వచ్చే వెహికల్లో తీవ్ర ఇబ్బంది ఏర్పడిన నేపథ్యంలో 1 నిమిషం లోపు ఆలస్యంగా వచ్చామని ఆమె ప్రాధాయపడ్డ నేపథ్యంలో ఇక్కడ పరీక్ష రాసేందుకు మాత్రం ప్రస్తుతం అధికారులు అనుమతించారు. దాంతో ఆ దివ్యాంగుడు పరీక్ష రాసేందుకు కూడా లోపలికి వెళ్లిన నేపథ్యంలో స్థానికులు కూడా ఆ అధికారుల తీరు పట్ల హర్షం చేసుకున్న పరిస్థితి. 1-2 ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా అటు ఒంగోలులో కూడా మరొక మహిళా అభ్యర్థి కాస్త ఆలస్యంగా సెంటర్కి చేరుకోవడంతో ఆమెకు అనుమతి ఇవ్వలేదు నాగార్జున స్టడీ సెంటర్లో ఉన్న ఆ పరీక్షా కేంద్రానికి. ఇట్లాంటి 1-2 ఘటనలను మినహా మిగతా చోట్లంతా మాత్రం ప్రశాంతంగా పరీక్ష అయితే ప్రస్తుతం ప్రారంభమైంది. మార్నింగ్ సెషన్ అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి మరో సెకండ్ సెషన్ మాత్రం జరగాల్సి ఉన్న పరిస్థితి అయితే ఉంది. దానికి కూడా 2 గంటల 45 నిమిషాల కల్లా అభ్యర్థులు చేరుకోవాల్సిన పరిస్థితి